హలో అండి. నా పేరు తానేష్. మీరు చూస్తున్నారు ఎస్ఎన్ కొల్లేరు. విషయం ఏంటంటే నేను మా ఊరికి పనోట వైపు ఉన్న కొల్లేరు అయితే వచ్చాను. ఈరోజు శ్రీరామనవమి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజెంట్ విషయం ఏంటంటే మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, మన చిట్టూనపాడు ఎస్సీ సొసైటీ 60 ఎకరాలు చుట్టుపక్కల దృశ్యాలని మనం ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసేసి గోడంకి వెళ్ళే దారి అనమాట. ఆ చెరువు గట్టుకి దారి చుట్టూ చక్కగా పచ్చగా తుమ్మ చెట్లతో నిండిపోయింది కదా. ఏదైనా మనం మనుషులు తిరుగుతూ ఉంటే అలాంటి ఇలా ఎంత విచ్చలవిడిగా అయితే రావు. ఇక్కడ మనిషి సంచారం లేదు, జనసంచారం లేదు కాబట్టి, ఎవరో మనుషులు ఇక్కడ తిరగరు కాబట్టి అవి విచ్చలవిడిగా పెరిగిపోయి రోడ్లు ఎక్కేసినాయి. చూడండి మన చెరువు ఎంత పచ్చగా ఉందో. ఇది వచ్చేసి అది కొంచెం దూరంగా మన ఊరు ఉంది కదా, చిట్టూనపాడు. మనకి చిట్టూనపాడు పనోట వైపు ఉన్న కొల్లేరు భూమి అనమాట. ఇది మార్చి నెల కాబట్టి ఎండిపోయింది. చూడండి ఇక్కడ మన చెరువు 60 ఎకరాలు. ఇది చక్కగా పచ్చగా ఉంది కదా. దీని కాపు సూపు ఎవరు పట్టించుకున్నప్పుడు ఇక అంతే అలాగే ఉంటుంది. ప్రస్తుతం మన చెరువు దృశ్యాలు అయితే ఇలా ఉన్నాయి. మనం ఆ గోడం కూడా వెళ్దాం. గోడం దగ్గరికి ఒకసారి గోడం ఎలా ఉంది ఏంటనేది అది కూడా చూద్దాము. ఎందుకంటే ఆ గోడంలోనే ఈ చెరువుకి సంబంధించిన మేతలు అనేది నిల్వ చేసుకునేవాళ్ళు. చూద్దాం ఒకసారి లోనికి వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉంది ఏంటనేది. ఇది ఇక్కడ చూడండి, ఇది లోపల భాగం, ఆ చెట్లు లోపల భాగం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇలా ఉంది. ఇక్కడే ఆ తౌడు బస్తాలు కావచ్చు, ఏదైనా పెద్ద నెట్ కింద ఉండేది, దాన్ని సంచుల్లో పట్టుకుని ఇలాగా ఈ ర్యాంప్ మీద నుంచి పడవలోకి వేసుకుని మేత కట్టుకునేవాళ్ళు అనమాట. ర్యాంప్ బాగుంది కదండి. ఇప్పుడైతే దిగిపోయింది, ఎందుకంటే జనసంచారం లేదు కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి. చూడండి రేకులు కూడా చాలా మటుకు ఊడిపోయినాయి. కొంతమంది కొన్ని పీకేసినట్టున్నారు సంథింగ్. ఇక్కడ కూడా అలాగే రేకులు ఉండేవి అనమాట, అవి కూడా పీకేసినట్టున్నారు. ఎందుకంటే కాపు సూపు లేనప్పుడు ఇట్లాగే ఉంటుంది. ఇలా ఇక్కడ 60 ఎకరాలు, అలాగే ఊళ్ళో కూడా ఒక 80 ఎకరం, అది ఇది కలిపి సుమారు ఒక 150 ఎకరం దాకా ఎటువంటి లీజుకి ఇవ్వటం కానీ చేయటం కానీ లేకుండా ఇలాగే పచ్చగా నిగనగలాడుతూ ఉన్నాయి. అలా ఖాళీ కట్టుకోవటంలో ఉద్దేశం ఏంటి, అసలు దీనికి ఎవరికి ఉపయోగం ఏంటంటే మనకు తెలియదండి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటో. ఖాళీగా ఉంటే మాత్రం ఇలాగ తుమ్మ చెట్లతో మాత్రం పుష్కలంగా నిండిపోతుంది. ఇవి మన చెరువు చుట్టూ ఉన్న పరిసరాలండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్ఎన్ కొల్లేరు యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి.